మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి మార్గాలు, పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ బాగా పెడతారు. లేదా సంపాదించడానికి తాపత్రయపడ్డాం, ఎలా సంపాదించాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, ఇవన్నీ ఎక్కువగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కోసం, లేదా పిల్లల కోసం, సంతానానికి సంబంధించి వృద్ధిలోకి రావడం కోసం, వ్యాపారాల కోసం, వీటి కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనపడుతోంది. లేదా గృహాలు కొనడం కోసం, వాహనాలు కొనడం కోసం, వ్యాపారాల కోసం ఏదైతేనే ఖర్చులు అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడే పరిస్థితి ఈ వారం మీకు బాగా కనపడుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి డబ్బుల విషయంలో. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మాత్రం మంజూరు అవుతాయి, బ్యాంకు రుణాలు. వాటి వల్ల మీరు వ్యాపారపరంగా కానీ, లేదా వ్యవహారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అభివృద్ధిలోకి వస్తారు. లేదా చేసే పని యందు శ్రద్ధ పెడతారు, చేసే పని బాగా కలిసి వస్తుంది. అలాగే పాత రుణాలు తీర్చాలన్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాకపోతే స్వల్ప ఇబ్బందులు అయితే కనపడుతూ ఉన్నాయి. వడ్డీపరమైనటువంటి వ్యవహార విషయాలు, లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోండి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పదు, ఎంత దూరమైనా సరే ఖాళీగా ఉండడం కన్నా ఉద్యోగం చేయడం మంచిది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎదురుగా వెళ్ళొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఒత్తిడులు, ఒడిదుడుకులు, ఇబ్బందులు బాగా ఎదురవుతాయి.